పసుపు చీర కట్టుకుని ఒక సాంగ్ ఉంటుంది భానుప్రియది, ఎదలో లయ ఎదలో లయ, ఎదలో లయ. ఆ పాటలో పసుపు చీర కట్టుకుని తను ఇట్లా గడ్డి మీద పడుకొని ఉంటే మొత్తం చిలకలు తన మీద ఉంటాయి. సో దట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ, అది అంటే తీసేటప్పుడు మీకు బాగానే ఉంటుందేమో కానీ అది చేసే వాళ్ళకి కొంచెం ఒక ఫియర్ ఉంటుంది. అన్ని పక్షులు ఒకేసారి మీద ఇట్లా వాలి. తను అన్నీ భరిస్తుందండి, అన్నీ భరిస్తుంది తను. ఇంకా నేను పనిచేసిన హీరోయిన్స్ ఎవరిలోని అంత భరించే ఇది ఎక్కడా చూడలేదండి. అంతేకాకుండా పాపికొండల మధ్యలో వేరే ఇంకో సినిమాకిలండి 40 feet క్రేన్ అండి, పాపికొండల మధ్యలో పైకి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళాక పాపికొండలు తిరుగుతూ ఉంటే ఫ్రంట్లో తన క్లోజప్ ఉంటుందండి. అది ఏమైందంటే వాళ్ళ షాట్ తీస్తుండగా పాపికొండల మధ్యలో కింద లోతు 300 అడుగులటండి. ఆ తర్వాత ఊపేది, దాంట్లో పడితే లేవండి. అన్నీ తెలుస్తాను, నేను చేస్తాను, షార్ట్ పెట్టుకోండి అంటే ముందు వుడెన్ ప్లాంక్ తయారు చేయించానండి. ఈ ఎదో చెక్కలు ఉంటాయి కదా వాడుతాను, చేయించి దాని మీద తను కూర్చోబెట్టానండి. షార్ట్ ఫినిషింగ్ వచ్చేసరికండి పళపళపళపంటే ఆ చెక్కలన్నీ విరిగిపోయినాయండి. తను నీళ్ళలో పడిపోయింది. మొత్తం కేకలు, వాళ్ళ అమ్మ అరుపులు, ఒక మామూలుగా లేదని వాతావరణం. అక్కడేమో ఇలా చెప్తున్నారు, అక్కడ అంత లోతండి, ఎందుకండి ఇక్కడ రిస్క్ అనేసి ఆ పడవలోనే చెప్తున్నారు. కాసేపు మనిషి కనపడలేదు. ఆ తర్వాత ఈదుకుంటూ వచ్చేసింది, దానికి స్విమ్మింగ్ బాగా తెలిసేయండి, ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసిందండి. ఒక్క తనే అలాగా అవన్నీ పడిందండి, అవస్థలు పడింది అని చెప్పడానికి ఇంకోటి చెప్తాను మీకు. ఆలాపన క్లైమాక్స్ సాంగ్ అండి. ఒక కొండ మీద, ఎత్తైన కొండ మీద, ఆ కొండ అంతా రాయండి, చాలా హెవీగా డ్యాన్స్ చేస్తూ తంది ఫోర్స్ డ్యాన్స్ తంది. వాళ్ళ చెల్లెలదేమో గ్రేస్. పైకి ఎగిరి పడాలి, కింద పడ్డానికి మోకాళ్ళకి ప్యాడ్లు తెమ్మని వైజాగ్ పంపించాం వాళ్ళ కాస్ట్యూమర్. అతని పేరు బాబు ఏదో, పంపిస్తాడు, అంతకే రావట్లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ లేవు, చేసి ఎక్కడ దాకా వచ్చేవి చూస్తున్నాను కేకలేస్తున్నానండి. ఇది తను అంది. ఒకసారి వెనక్కి వెళ్ళిందండి. వీళ్ళకి బాత్రూమ్లు ఏమి ఉండవు కదండి, ఆ వెనక్కి వెళ్ళాలి. ఆ కొండకి పెద్ద బండరాయి ఉంది, దాని వెనక్కి బట్టలు మార్చుకోవాలన్నా డ్రెస్ చేంజ్ కదా, నేను వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి వచ్చి నా దగ్గర పాత ప్యాడ్లోనే వేసేసుకున్నాను, నేను రెడీ అంది. ఒక షాట్ అండి, పైకి ఎగిరి ధనమన పడాలండి, ఆ బండరాయి మీద పడిందండి. చాలా 1 more కావాలా అనేది అడిగింది. ఓకే కరెక్ట్గా పడింది అనుకుని సరే అన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ చిన్న పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి వెనక్కి వెళ్ళిపోతే నేను గొడవ చేస్తున్నానని ప్యాడ్ పెట్టుకున్నాను అంది. ఈ 2 కాళ్ళు దారుణంగా చిట్లిపోయి రక్తం కారుతుంది విపరీతంగా. ఇంకో హీరోయిన్ ఎవరు చేస్తారు అలాగా, ఒక్కతనే చేస్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్లో. ఇంకా గొప్ప వాళ్ళు ఉండుంటారు నాకు తెలిసి.